హరే కృష్ణ. అందరికీ స్వాగతం. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు చెప్పుకుంటాం. సో ఈ 3వ అధ్యాయం ఏంటంటే కర్మయోగం గురించి అన్నమాట. అంటే మనం చేసే పనిని ఎలా చేయాలి, ఆ పని ద్వారా మనం మన జీవితం యొక్క సర్వోన్నతమైన అంటే మనకి అన్నిటికంటే ఎక్కువ లాభాన్ని చేకూర్చే స్థాయి ఏంటది? భగవద్ దర్శనం. అంటే భగవంతుని చేరుకోవడం. అది దాన్ని ఎలా మనం సాధించగలగాలి? దాన్నే కర్మయోగం అంటారనమాట. అంటే మన కర్మ ఈ కర్మ అనేది మనల్ని మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా మనం ఏదో పని చేస్తూనే ఉండాలి. పని చేయకుండా ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేరని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. కానీ ఆ పనిని మనం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఏదైతే మనల్ని ఈ భౌతిక జగత్తుకి కట్టేస్తుందో, బంధిస్తుందో అదే అదే మనల్ని విడుదల చేస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక సైనికుడు బార్డర్‌లో పోరాడేటప్పుడు తనకి ఎటువంటి కర్మలంటవు. ఎటువంటి ఎంతమందిని చంపినా గాని తన మీద ఎటువంటి ఆహ్, ఆహ్, ఆరోపణలు రావు. కానీ అదే సైనికుడు వచ్చేసేసి ఆహ్, లో దేశం లోపల ఎవరైనా తన తన ఆహ్, పర్సనల్ అంటే తన కోసం అంటే తన యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ తోటి ఎవరైనా చంపితే ఆహ్, దానికి హి విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అంటే తనని జైల్‌లో పెట్టేస్తారు. హ్మ్. అలా అంటే కర్మని మనము భగవంతుని కోసం చేస్తే మనకు కర్మ ద్వారా వచ్చే ఎటువంటి బంధాలు కూడా మనల్ని బంధించవన్నమాట. కానీ అదే కర్మని కేవలం మన స్వార్థం కోసం, కేవలం మన ఇంద్రియ తృప్తి కోసం, మన 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 తృప్తి కోసం అంటే మనసు, మన అహంకారాన్ని పరచుకోవడానికి చేస్తే అది మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో అన్ని విధాల కష్టాలకు గురి చేస్తుందన్నమాట. సో, అందుకే ఈ కర్మయోగం మనకి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా కర్మయోగం అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే కర్మ ముందు మన పనులు మనం ఏ పనులు చేయాలి? ఎందుకంటే ఆహ్, ఈ అష్టాంగ యోగంలోకి వెళ్ళినా గానీ దాంట్లో యమ, నియమాలుంటాయి. అంటే ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు అనేది. సో, అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఒక భక్తి మార్గంలోకొచ్చినప్పుడు కొన్ని గ్రాస్ మరీ పాపరహితమైన పనులు అంటే పాపరహితం కాదు. పాపంతో కూడుకున్న పనులు చేయకూడదు. సో, అవి ఫస్ట్ మనం వివరించాము అటువంటివి చేయము. కానీ దాంతో పాటు మనకి దేర్ ఈస్ సటిల్ లస్ట్ అండ్ గ్రాస్ లస్ట్. అంటే లస్ట్ అంటే ఏంటంటే కామం. హ్మ్. భగవద్గీతలో ఈ మూడవ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. కామమే మనకు అన్నిటికంటే పరమ శత్రువు అంటాడన్నమాట. మరి కామము అంటే ఏంటి? కామం అంటే కేవలం సెక్స్ కాదు. హ్మ్. అంటే మామూలుగా సినిమాల్లో అక్కడ చూస్తారు కదా! లేకపోతే ఏదైనా బయట మామూలుగా సమాజంలో కూడా కామం అంటే కేవలం సెక్స్ అంటారు. కానీ ఆహ్, ఏదైతే మనం మన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం చేస్తామో అది కామం కిందకొస్తుంది. ఏదైతే మనం భగవంతుని సేవ చేస్తామో అది నిష్కామం కిందకొస్తుందనమాట. అందుకే ఆహ్, మనం ఏ పని చేసినా గాని భగవంతునికి ఒక సేవగా చేయాలి. అప్పుడు దానివల్ల మనకి ఎటువంటి రియాక్షన్స్ రావు. సో, మరి లా పోయిన క్లాస్‌లో ఏం చెప్పుకున్నాము? కామం అనేది ఎటువంటి మనకు శత్రువు అనేది చెప్పుకున్నాం గదా! ఇప్పుడు దాన్ని జయించే మార్గం ఏంటి అని చూస్తాము. ఈ శ్లోకం అన్నమాట. సో, దానికి మామూలుగా అర్జునుడు ఏమంటాడు? ఈ ఈ అధ్యాయం మొదట్లో నాకు ఈ యుద్ధం చేసే కంటే పని చేయడం వల్ల బంధాలు కలుగుతాయంటున్నావు గదా! పని చేయడం వల్లనే అన్ని సంసారంలో పడిపోతాము. బాంధవ్యాలు దానివల్ల రాగద్వేషాలు అవన్నీ వస్తాయి. దానికి బదులు నేను పనినే మానేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు కృష్ణ ఏమండంటే పని మానకూడదు. కానీ ఆ పని చేసే పద్ధతి మార్చుకో అని చెప్తాడు. సో, అప్పుడు ఫస్ట్ అర్జున్ ఏమంటాడు? నేను మామూలుగా ఈ క్షత్రియ ఒక క్షత్రియుడు అంటే మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఉంటే ఏం చేయాలి? తను నేరస్తుల్ని ప ప పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, కొంతమందిని చంపాల్సొస్తుంది. ఇటువంటివి కూడా అన్ని కర్మతో అంటే చాలా ఆహ్,
అంటే ఒకరి పట్ల హింస చేయడం అంటే చాలా హేయమైన కర్మ, అది చాలా భయంకరమైన కర్మ. సో అంత పెద్ద పెద్ద కర్మలు చేసే కంటే నేను ఈ ఈ ఈ వృత్తిని, ఈ క్షత్రియ ధర్మాన్ని మానేస్తాను. ఈ క్షత్రియ ధర్మాన్ని మానేసేసి నేను కూడా సన్యాసం తీసుకునేసేసి జస్ట్ అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానని చెప్పాడనమాట. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, కృష్ణుడు ఏమంటాడు, ఇక్కడ ఈ శ్లోకం దానికి ఆన్సర్ ఇది అనమాట. అంటే స్వధర్మ నిర్వహణ స్వధర్మ నిర్వహణ అనుకరణ వద్దు. అంటే మనం వేరే వాళ్ళని అనుకరించకూడదు అనమాట. ఎవరు కొంతమంది ఉంటారు సన్యాసులు, కొంతమంది యోగులు ఉంటారు, కొంతమంది గొప్ప గొప్ప భక్తులు ఉంటారు. వాళ్ళని మనం అనుకరించకూడదు. మనం ఏ పొజిషన్లో ఉన్నామో మనకి ఏది వర్కౌట్ అవుతుంది అది మనం చూసుకోవాలన్నమాట. ఏది మనకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎండాకాలం అనుకోండి. ఇప్పుడు ఎండ ఒక 45 డిగ్రీలు వచ్చింది అనుకోండి. బాగా ఎండాకాలం మంచి వేడి వస్తే బయట చిన్న చిన్న మొక్కలు చనిపోతాయి ఆ వేడికి తట్టుకోలేక. కానీ పెద్ద వటవృక్షం ఉందనుకోండి, ఆ వటవృక్షము ఆ ఎండని ఇంకా ఇంకా నరిష్ అయిపోయేసి దానివల్ల ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న మొక్కలు ఏ వేడిగా తట్టుకోలేవో, కానీ పెద్ద పెద్ద వృక్షాలు ఆ వేడిని ఆస్వాదిస్తాయి అన్నమాట. అంటే ఇంకా గ్రేటర్గా అడ్వాన్స్ అవుతాయి అన్నమాట. అలాగే మామూలుగా మన భక్తి మార్గంలో కూడా మనకుండే స్టేజ్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన బ్రహ్మచారి లేకపోతే గృహస్థ, లేకపోతే మనకుండే పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితికి ఎటువంటి భక్తి మార్గం, ఎటువంటి యోగ మార్గం చేస్తే మనకి మంచిగా వర్కౌట్ ఉందో అది తెలుసుకొనేసి దాన్ని నిష్ఠగా పాటించడం వల్ల మనం ఎక్కువగా లాభపడతాం. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కదా మనం అది చేయడం అటువంటిది మంచిది కాదనమాట. ఇప్పుడు అర్జునుడు కూడా అది అలాగే అంటున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు, నేను సన్యాసం తీసుకొని వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే వేరే వాళ్ళను అనుకరించవద్దు, నీకు ఏది సెట్ అవుతుందో, అంటే నీ స్వభావ రీత్యా నీకు ఏది బాగా సెట్ అవుతుందో అది చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ శ్లోకం ఏంటి, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. ఇతరుల ధర్మాన్ని లేదా బాధ్యతలను అత్యంత పరిపూర్ణంగా నిర్వహించడం కంటే కొద్ది లోపాలు ఉన్నప్పటికీ తన సొంత స్వధర్మాన్ని ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. తన స్వధర్మాన్ని నెరవేర్చే క్రమంలో మరణం సంభవించినా అది మేలే, కానీ ఇతరుల మార్గాన్ని అలా అనుకరించడం ప్రమాదకరం. సో ఇది మామూలుగా చాలా మంది ఏం చెప్తారంటే, మీరు మీ పొజిషన్లో మరి మన స్వధర్మం ఏంటి, మనకు ఏది సెట్ అవుద్ది సరిగా. మామూలుగా కృష్ణుడు ఏమంటాడంటే ఈ వైదిక ధర్మం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. అంటే ఒక బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా. అంటే కొంచెమంది మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎక్కువ సాత్వికంగా ఉంటూ, ఎక్కువ హింస చేయకుండా కేవలం సత్యాన్నే పలుకుతూ, ఇంద్రియ నిగ్రహంతో, చాలా నియమనిష్టలతోటి, చాలా క్లీన్నెస్, ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ చాలా క్లీన్గా ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఆధ్యాత్మిక మార్గాల్లోకి మెడిటేషన్ చేయడము, తపస్సు చేయడము, లేదా అటువంటి విషయాలంటే ఇష్టం. దైవభక్తి అంటే ఎక్కువ వాళ్ళు సత్వగుణంలో ఉంటారనమాట. వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. కానీ కొంచెమంది ఏమంటారు, రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో అంటే కంట్రోలర్షిప్ అనమాట. నేను అది సాధించాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలి, అధికారం కావాలి, పవర్ కావాలి, ఇంకా డబ్బు కావాలి, అటువంటి కంట్రోలర్షిప్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే క్షత్రియుడు అనమాట. కొంచెమందికి ఏంటంటే డబ్బు సంపాదన ఎక్కువ దృష్టి ఉంటుంది అనమాట. డబ్బు బాగా సంపాదిస్తారు. అటువంటి అది వాళ్ళు వైశ్య ప్రవృత్తి కలిగిన వారు అనమాట. కొంచెమంది ఏంటంటే ఇటువంటివి ఏవి కూడా చేయలేరు అనమాట. ఎక్కువగా సత్వగుణం ఉండలేరు, ఎక్కువగా ఇట్లా లైక్ మామూలుగా పవర్ లేకపోతే స్ట్రెంగ్త్, క్షత్రియ స్పిరిట్ ఉండదు, వైశ్య స్పిరిట్ కూడా ఉండదు. అంటే డబ్బు బాగా సంపాదించాలి, అందరిని పోషించాలి, అటువంటి స్పిరిట్ కూడా ఉండదు అనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు శూద్ర కేటగిరీకి వస్తారనమాట. శూద్ర కేటగిరీ ఏంటంటే మామూలుగా ఎవరైతే వేరే వాళ్ళని అసిస్ట్ చేస్తారో, వేరే వాళ్ళ కింద పనిచేస్తారో వాళ్ళు శూద్రుల కిందకి వస్తారనమాట.
సో ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో మళ్ళీ దీంట్లో ఇది వర్ణాశ్రమ సిస్టమ్ అన్నమాట. సో దీంట్లో మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది ఎవరు నిర్ణయిస్తారంటే అది మామూలుగా వాళ్ళ ఎలా నిర్ణయిస్తుందంటే మామూలుగా ఇప్పుడు ఏమనుకుంటాం, వీళ్ళు బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టారు లేదా బాపనుల కుటుంబంలో పుట్టారు కాబట్టి ఇతను బ్రాహ్మణుడు, ఇతను లైక్ మామూలుగా క్షత్రియుల కుటుంబంలో పుట్టాడు కాబట్టి క్షత్రియుడు, వైశ్య కుటుంబంలో పుట్టాడు కాబట్టి తను ఆటోమేటిక్గా వైశ్యుడు అయిపోవాలి, శూద్రుల కుటుంబంలో పుట్టాడు కాబట్టి తను కూడా శూద్రుడే అనుకుంటాం. అలా ఎప్పుడు కూడా వైదిక ధర్మం ప్రకారం అది చాలా తప్పు నోషన్ అన్నమాట. అంటే అది ఆ పద్ధతి తప్పు. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. కరెక్ట్ పద్ధతి ఏంటి? కృష్ణుడు ఏం చెప్పాడు? ఆహ్, ఆహ్, వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క మన ఏమంటారు దాన్ని? శ్లోకం గుర్తు రావట్లేదు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి వాళ్ళు బ్రాహ్మణులుగా ఉండాలా, క్షత్రియులుగా ఉండాలా, వైశ్యులుగా ఉండాలా, శూద్రులుగా ఉండాలని నిర్ణయిస్తారనమాట. సో ఒక్కసారి అలా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు బ్రాహ్మణులు చేసే పని బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. ఇప్పుడు క్షత్రియులు చేసే పని క్షత్రియులు చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక సొసైటీలో క్షత్రియులు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వైశ్యులు కావాలి, శూద్రులు కావాలి. బ్రాహ్మణులు అంటే ఒక తల లాంటి వారు అనమాట. అండ్ క్షత్రియులు అంటే భుజాలు లాంటి వాళ్ళు అనమాట. వైశ్యులు అంటే కడుపు లాంటి వాళ్ళు అనమాట. శూద్రులు అంటే కాళ్ళ లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక శరీరంలో ఏ పార్ట్ లేకపోయినా దాని యొక్క అది పెద్దగా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే చూడండి, కొంతమందికి మంచి శరీరం ఉంటుంది, మంచి కానీ మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారనమాట. అంటే పిచ్చి అంటే వాళ్ళకి సరిగా చెప్తే అర్థం కాదు. అంటే మామూలుగా చెప్పాలంటే ఒక మెంటల్ రిటార్డెడ్ అనమాట. అంటే ఒక ఏమంటారు వాళ్ళని, ఒక మైండ్ అంత సరిగా ఉండదనమాట వాళ్ళకి. సో అంటే వాళ్ళకి శరీరం ఎంత బాగున్నా కానీ మైండ్ సరిగా లేకపోతే వాళ్ళు వాళ్ళ పనులు ఏది సరిగా చేసుకోలేరు. దానివల్ల ఏమవుతుంది, అన్నీ ఉన్నా కానీ ఎందుకు పనికి రాకుండా ఉంటారు. కానీ కొంచెం మందికి మైండ్ సరిగా ఉంటుంది, కానీ వాళ్ళలో భుజాల్లో బలం ఉండదు, శరీరంలో అంత సత్తు ఉండదు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళ శరీరం చాలా వీక్గా ఉంటుంది అనమాట. కానీ ఇంకా కొంచెమందికి బుద్ధి బలం ఉంటుంది, భుజబలం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ వైశ్య ప్రవృత్తి ఉన్నదన్నమాట. సో అలా వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులుగానో, క్షత్రియులుగానో, వైశ్యులుగానో, శూద్రులుగానో ఒక పొజిషన్ తీసుకుంటారు. కానీ ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ డ్యూటీస్‌ని ఖచ్చితంగా పాటించాలి. దానివల్ల ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కోర్ట్‌లో జడ్జి ఉంటాడు. అతను బ్రాహ్మణునితో సమానం. తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంది. అది క్షత్రియులతో సమానం. ఇంకా కొంతమంది వ్యాపారులు ఉంటారు. అది వైశ్యులతో సమానం. వైశ్య ప్రవృత్తి అనమాట అది. ఇంకా కొంతమంది మామూలుగా జాబులు చేసుకుంటూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళంతా శూద్రులతో సమానం. సో ఇది ఎక్కువ, అది తక్కువ అని కాదు కానీ, అది యొక్క వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్‌ని బట్టి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని ఎంచుకుంటారనమాట. సో అలా ఏది పని చేసినా గానీ మనం డెడికేటెడ్‌గా దాని యొక్క పరమార్థం ఏంటి దాన్ని తెలుసుకొని మనం ప్రవర్తించాలి. మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? ఏంటంటే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. తను బాగా వేద పండితుడు అనమాట. ఇంకొకడు ఏంటంటే ఒక శూద్రుడు అనమాట. ఏం పని చేస్తుంటాడు ఆయన? చెప్పులు కుడుతుంటాడు అనమాట. ఒకసారి నారదముని ఇలా వెళ్తుంటే ఆ బ్రాహ్మణుడు పిలిచి నారదముని తోటి, అయ్యా నారదముని గారు ఎక్కడెళ్తున్నారు అని అడుగుతారు. నారదముని ఏమంటాడు? నేను వైకుంఠంకి వెళ్తున్నాను అని చెప్తారనమాట. అయితే బ్రాహ్మణుడు ఏమంటాడు? అయ్యా మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు మీరు విష్ణువుని భగవంతుని కలిసినప్పుడు
నేను ఈ భౌతిక వైకుంఠం నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది? నేను వైకుంఠాన్ని ఎప్పుడు చేరుకుంటాను అని అడగండి అని చెప్తాడనమాట. సరే అనేసి నారదముని అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ చెట్టు కింద ఈ ఈ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆయన్ని చూసాడనమాట. చూసి ఆయన దగ్గరికెళ్ళేసి బాగా వినయంతో రిసీవ్ చేసుకొని మంచి వర్షిప్ చేసి అంటే ఆహ్, అర్ఘ్యపాద్యాదులిచ్చి తను సత్కరించి దాని తర్వాత ఏమంటాడంటే, "నారదముని గారు మీరెక్కడెళ్తున్నారని" తను కూడా అంటే చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా అడుగుతారనమాట. అడిగితే ఏమంటాడు నారదముని, "నేను వైకుంఠం దాకా వెళ్తున్నా" అంటే సేమ్ క్వెషన్ అదే ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా అడుగుతాడనమాట. "నారదముని గారు మీరొక్కసారి మా భగవంతుడిని అడగండి. నాకీ ముక్తి ఎప్పుడు లభిస్తుంది? నేను వైకుంఠం ఎప్పుడెళ్తాననేసి అడగండి" అంటే, సరే అనేసి అక్కడి నుంచి బయలుదేరతాడనమాట. అలా బయలుదేరి నారదముని వైకుంఠంలోకెళ్ళిన తర్వాత భగవంతుడిని చూసిన తర్వాత బాగా దర్శనం చేసుకొని దాని తర్వాత భగవంతుని సేవ చేసి తర్వాత బయలుదేరేటప్పుడు ఈ క్వ భగవంతుడిని ఈ క్వెషన్ అడుగుతాడు. స్వామి నేను వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని కలిసాను. వారిలో ఒకరు బ్రాహ్మణులు. మంచి వేద పండితుడు. ఇంకొకతను చెప్పులు కుట్టుకునే వ్యక్తి. సో, వాళ్ళిద్దరి క్వెషన్ ఏంటంటే, వాళ్ళు తిరిగి వైకుంఠం ఎప్పుడొస్తున్నారు అనేసి అడిగారు. దానికి మీ ఆన్సర్ ఏంటి అంటాడనమాట. అంటే అప్పుడు విష్ణు ఏమంటాడంటే, ఈ బ్రాహ్మణుడున్నాడే తను కనీసం ఒక 10,00,000 జన్మల తర్వాత వైకుంఠం తిరిగి వైకుంఠం వస్తాడు. కానీ ఆ శూద్రుడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇదే జన్మలో వచ్చేస్తాడు. ఈ జన్మ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాడనమాట. అప్పుడు నారదునికి ఆశ్చర్యం వస్తుంది. స్వామి నేను విన్నది కరెక్టేనా? మీరు బ్రాహ్మణుడు, శూద్రుడు కన్‌ఫ్యూజ్ కాలే కదా! అని అంటాడనమాట. అంటే అప్పుడు ఏమంటాడంటే విష్ణు నవ్వి నేనెందుకు చెప్పానో ఇలా ఆహ్, ఆహ్, నీకే అర్థమవుతుంది. నువ్వు వాళ్ళని కలిసినప్పుడు నేను వైకుంఠంలో ఏం చేస్తున్నాను అని అడిగితే నువ్వు ఏం చెప్పాలి? ఆహ్, విష్ణువు ఒక ఏనుగుని సూది యొక్క రంధ్రం ద్వారా పంపించేస్తున్నాడు. అంటే మామూలుగా సూదికి ఉంటది గదా! సూది బెజ్జం ఏదంటారు దాన్ని. సూది రంధ్రం. దాని ద్వారా పంపిస్తున్నాడని చెప్పు అంటాడు. నీకేది అర్థమవుతుందని అప్పుడు విష్ణువు నారదునికి చెప్పి పంపిస్తాడనమాట. సో, నారదముని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసేసి ఫస్టు బ్రాహ్మణుని దగ్గరికెళ్తాడనమాట. బ్రాహ్మణుని దగ్గరికెళ్తే బ్రాహ్మణుడు అయ్యో! నారదమునికి తిరిగొచ్చేసారు అనేసేసి తన్ని మంచిగా పూజించి మీరడిగారా? హ్మ్. విష్ణుని అడిగారా నేను ఎప్పుడొస్తున్నాను అంటే, "ఆ! నేను అడిగాను. విష్ణువు నువ్వు కనీసం 10,00,000 జన్మలన్నా తీసుకున్న తర్వాత మళ్ళీ వైకుంఠం వస్తావని" అంటాడనమాట. అంటే బ్రాహ్మణుడు వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఇంత నిష్టగా బ్రాహ్మణుడు వృత్తి చేస్తూ, వేదాలు పఠిస్తూ అందరికి విద్యాదానం చేస్తున్నాను. నాకు 10,00,000 జన్మల తర్వాత వస్తుందంటావా? అసలు నువ్వు మీరు నిజంగా వైకుంఠం వెళ్ళావా? అయితే విష్ణువు ఏం చేస్తున్నాడు అంటాడనమాట. అంటే నారదుడు ఏమన్నాడంటే విష్ణువు ఒక ఏనుగులని సూది యొక్క రంధ్రంలోంచి పంపించేస్తున్నాడు అంటాడనమాట. అంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "ఆ! ఇదే ప్రూఫు. నువ్వసలు వైకుంఠమే ఎళ్ళలేదు. విష్ణువు ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయడు" అనేసేసి నారదుడిని ఒక ఆహ్, నారదుని పట్ల ఒక చులకన భావంతో మాట్లాడతాడనమాట. అప్పుడు నారదునికి అర్థమవుతుంది. అందుకే ఈ ఈ ఈ బ్రాహ్మణుడు 10,00,000 జన్మలు ఇంకా ఇక్కడే ఉండాల్సొస్తుందనేసేసి అక్కడి నుంచి బయలుదేరతాడనమాట. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరికొస్తాడు. కాబ్లర్. చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరకొచ్చిన తర్వాత చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏమంటాడు? "అయ్యా నారదముని కలిసారా విష్ణువుని" అంటే అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, "నువ్వు ఈ జన్మలోనే వైకుంఠంకి వెళ్ళిపోతావు" అంటాడనమాట. అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి చాలా ఆనందపడిపోయేసి, "అయ్యా! ఇదంతా నాకసలు ఏం క్వాలిఫికేషన్ లేదు. నాకు ఏం అర్హత లేదు వైకుంఠం వెళ్ళడానికి. ఇది నా ప్రభువు యొక్క ఆహ్, అంటే కాజ్‌లెస్ మెర్సీ అంటే ఆహ్, స్ ప్రభు యొక్క కృప మాత్రమే" అనేసి తను నారదముని పట్ల ఒక భక్తి భావం ప్రదర్శిస్తాడనమాట. ప్రదర్శించిన తర్వాత కాబ్లర్ అంటే ఈ చెప్పులు కుట్టిన వ్యక్తి ఏమంటాడంటే, "నారదముని మీరు వైకుంఠంకెళ్ళినప్పుడు ఈ నా ప్రభు ఏం జేస్తున్నాడు?" అంటాడనమాట. అంటే నారదముని ఏమంటాడంటే ఆహ్, విష్ణు అక్కడ ప్రభువు ఏనుగులను
సూది యొక్క రంధ్రం ద్వారా పంపించేస్తున్నాడు అంటాడు అనమాట. అంటే ఓ అమేజింగ్ అమేజింగ్ చాలా నా ప్రభువు ఎంతో గొప్పవాడు, ఇటువంటి అద్భుత కర్మలు చేస్తాడు అనేసి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు. అప్పుడు నారదముని పిలిచి, నువ్వు నిజంగా నమ్ముతున్నావా విష్ణువు ఏనుగులని ఈ సూది యొక్క బెజ్జం ద్వారా పంపిస్తున్నాడు అంటే అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏమంటారంటే, అయ్యా నారదముని, నేను ఈ మర్రి చెట్టు కింద కూర్చున్నాను కదా, ఈ మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉంది, ఈ ఇంత పెద్ద మర్రి చెట్టుని చిన్న మర్రి గింజలో పెట్టాడు. అంటే ఇంత పెద్ద చెట్టుని ఈ గింజలో పెట్టిన భగవంతునికి ఒక ఏనుగుని సూది యొక్క రంధ్రం ద్వారా పంపించడం ఏం పెద్ద గొప్ప కార్యము అని ఆ చెప్పులు కుట్టుకున్న వ్యక్తి నారదమునికి సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు నారదమునికి అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఏ వృత్తి చేస్తున్నాము, మనం ఏ పని, ఎక్కడ మన పరిస్థితి ఏంటి, మనం బ్రహ్మచార్య, గృహస్థన, వానప్రస్థన, సన్యాస, లేదా బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, అది భగవంతునికి ఈ అసలు మ్యాటరే కాదు. అంటే అసలు భక్తి చేయడానికి, భగవంతుని చేరుకోవడానికి అది ఎటువంటి ప్రతిబంధకం కాదు. కేవలం మనకు భక్తి భావన ఉందా లేదా, భగవంతుని పట్ల మనకు సరైన అవగాహన ఉందా లేదా, మనం సిన్సియర్గా అంటే మనం భక్తి ఎలా చేస్తున్నాము, మన భగవంతుని పట్ల మన యొక్క ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాము, అది మాత్రమే భగవంతుడు చూస్తాడు అనమాట. సో ఈ స్టోరీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఎస్ ప్రభు. సో పర్లేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. సో అందుకే ఇప్పుడు కృష్ణ ఏమంటాడంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత్, అంటే ఇతరుల ధర్మాన్ని పాటించడం కంటే నీ ధర్మాన్ని నువ్వే పాటించనేసి భగవంతుడు అర్జునుడికి ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కరు తమ మానసిక శారీరక స్వభావాన్ని అనుగుణంగా కేటాయించబడిన విధులు మాత్రమే నిర్వహించాలని శ్లోకం చెబుతుంది. స్వధర్మం అంటే ఒక ఆధ్యాత్మిక స్థాయిలో గురువు నిర్దేశించిన ధర్మం. ఇప్పుడు ఒక మామూలుగా అందరూ పాతకాలంలో ఏం చేస్తారంటే, పిల్లల్ని వెంటనే పుట్టగానే ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాతనే తీసుకెళ్లి గురుకులంలో గురువు యొక్క పర్యవేక్షణలో జాయిన్ చేస్తారనమాట. జాయిన్ చేస్తే గురువు వాళ్ళకి విద్యాబుద్ధులన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులుగా ఉండాలా, క్షత్రియులుగా ఉండాలా, వైశ్యులుగా ఉండాలా, శూద్రులుగా ఉండాలా అని చెప్తారనమాట. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు అందరినీ ఒకే స్కూల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఒకరేమో బ్రాహ్మణులు అంటే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక టీచర్ కావచ్చు. ఇవి బ్రాహ్మణ ప్రవృత్తులు. బ్రాహ్మణులు అంటే ఇది మామూలుగా పఠన్ యజన్ అంటే వేరే వాళ్ళకి జ్ఞానాన్ని అందించడం, అది బ్రాహ్మణ ప్రవృత్తి అనమాట. క్షత్రియ ప్రవృత్తి అంటే ఏంటి, పాలిటిక్స్, పోలీసు, ఆర్మీ, అటువంటి ప్రవృత్తులు అనమాట. వైశ్యులు అంటే వ్యాపారము, వృద్ధి, వ్యవసాయం, అవన్నీ వైశ్య ప్రవృత్తులు అనమాట. శూద్ర ప్రవృత్తి అంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ జీతం శాలరీ తీసుకుంటూ, అవన్నీ కూడా శూద్ర ప్రవృత్తులు అనమాట. సో కానీ ఇప్పుడు వాటిని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. కానీ మనం ఏ పొజిషన్లో ఉన్నా కానీ మనం భక్తి చేస్తున్నామా లేదా, మన భగవంతుడి పట్ల మన భక్తి భావంతో ఉన్నామా లేదా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అనుకరణ ప్రమాదం. ఒకరిని చూసి మరొకరు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఉదాహరణకు, సత్వగుణంలో ఉండే బ్రాహ్మణుడు అహింసను పాటిస్తాడు. రజోగుణంలో ఉండే వ్యక్తి క్షత్రియ ధర్మం కోసం హింసను చేయవలసి ఉంటుంది. ఒక క్షత్రియుడు తన యుద్ధాన్ని వదిలేసేసి బ్రాహ్మణుడిగా అహింసను పాటించడం ప్రమాదకరం. అలాగే తన విధిని నిర్వహిస్తూ చనిపోవడం అతనికి శ్రేయస్కరం అని కృష్ణుడు భగవతుడు చెప్పాడు అన్నమాట. దాని తర్వాత మరి మన ప్రోగ్రెస్ ఎలా ఉంటుందంటే, మనం మన పనులు చేస్తూనే ఒక మామూలుగా మన మనసును, హృదయాన్ని పవిత్రంగా ఎలా చేసుకోవాలంటే, అది ఒక రోజులో సాధ్యపడే పని కాదనమాట. ఎవరి నుంచి చూసి కూడా మనం అరే వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను కూడా అలాగే చేస్తాను అనేసి, అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. కానీ ఒక ఇమిటేషన్ చేసుకోకూడదు. ఇన్స్పిరేషన్ వేరు, అంటే అనుసరణ వేరు, అనుకరణ వేరు. అనుకరణ అంటే ఏంటి,
మనం ఇంకో స్టోరీ చెప్పుకున్నామా? శంకరాచార్యుల వారు వాళ్ళ శిష్యులతోటి ఒక చెప్పుకున్నాం బ్రో కారు ఆల్రెడీ. ఒక వాగ్వాదం జరుగుతుంది కదా ప్రభు, ఒక అంటే అదేనా ప్రభు? ఏం వాగ్వివాదం? అంటే అంటే మ్యారేజ్ సిస్టమ్ గురించి ఆ ప్రభుని అడిగితే ఆ ప్రభు దానికి ఇంకొక ఆత్మలోకి వెళ్ళి అది రావడము. కాదు, అది కాదు. అది కాదు, ఒకసారి ఓకే. శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే తన శిష్యులతోటి వెళ్తుంటారు అనమాట. వెళ్తుంటే ఆ, బాగా బాగా ఎండగా ఉంటుంది, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట. అయితే అందరికి దాహం వేస్తుంటది అనమాట. అయితే వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పైన ఒక చూస్తే ఒక వ్యక్తి తాటి కళ్ళు అంటే దింపుతుంటాడు అనమాట. దింపుతుంటే అక్కడికి వెళ్ళి శంకరాచార్యులు వెళ్ళేసేసి ఆ ఒక తాటి కళ్ళు ముంతలు ఉంటాయి కదా, కళ్ళు ముంతల్ని ఎత్తుకొనేసేసి తాగేస్తాడు అనమాట. తాగేసి ఈ కళ్ళు బ్రహ్మణమే, నేను బ్రహ్మమే, బ్రహ్మము బ్రహ్మంలోకి వెళ్ళిపోతుంది అనేసి తాగేస్తాడు అనమాట. తాగినప్పుడు అక్కడ పక్కన నీళ్ళు ఉంటాయి. ఆ, కాదు కాదు తాగినప్పుడు ఆ శిష్యులు కూడా ఏం చేస్తారంటే అరే మా గురువు గారు తాగారు, మనం కూడా తాగవచ్చు అనేసి కనీసం శంకరాచార్యులను అడగకుండా ఏం చేస్తారంటే ఇది బ్రహ్మ, నేను బ్రహ్మమే అనేసి వాళ్ళు కూడా తాటికలు తాగేస్తారు అనమాట. బ్రహ్మన్ ఈజ్ గోయింగ్ ఇన్ టు బ్రహ్మన్ అనేసి. సో సో శంకరాచార్యులు ఏం మాట్లాడుకోకుండా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఒక పాదరసాన్ని కరిగిస్తుంటాడు అనమాట. పాదరసాన్ని కరిగించడం అంటే మామూలుగా ఇనువుని కరిగించడం అంటే ఎలా కరిగిస్తారు? బాగా వేడి చేసేసి ఆ ఇనుముని ఇనుముని బాగా కరిగిస్తారు కదా, బాగా వేడి చేస్తే తప్ప ఇనుము కరగదు. అలా కరిగిస్తుంటాడు అనమాట. అలా కరిగిన ఇనుముని తీసుకునేసి శంకరాచార్య ఏమంటే ఇది కూడా బ్రహ్మని, నేను కూడా బ్రహ్మమే అని ఆ కాలుతున్న పాదరసం లాంటి ఇనుముని తాగిస్తాడనమాట. తాగేసేసి తన శిష్యుల వైపు చూస్తారనమాట, మీరేమైనా తాగుతారనేసి. శిష్యులు ఈసారి శిష్యులు దాని జోలికి వెళ్ళారనమాట. అంటే మనం మనకు అంటే శంకరాచార్యులు అంటే చాలా ఉన్నతమైన భక్తుడు అనమాట. అంటే అటువంటి భక్తుల్ని కానీ అటువంటి వ్యక్తుల్ని కానీ మనం ఎప్పుడు కూడా అనుకరణ చేయకూడదు అనమాట. అనుసరణ అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏంది పాటిస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళ జీవితం. ఇప్పుడు కొంచెమంది చూస్తారనుకోండి, ఆ, కొంచెం భక్తి, కొంచెమంది రాత్రి 3 గంటలకు 2 గంటలకు లేచిపోయి జాబ్ అంటే భక్తి చేస్తారనమాట. కానీ మన వాళ్ళు అది విన్నప్పుడు అరే వాళ్ళు 2 గంటలకు లేచి వాళ్ళు జపం చేస్తున్నారు, నేను కూడా 2 గంటలకు లేచి జపం చేస్తాను అనేసి మనం చేసామనుకోండి. మామూలుగా ఎవరైనా జాబ్ చేసుకునే వ్యక్తి ఇప్పుడు 2 గంటలకు లేస్తాడు, లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేసేసి నిద్రపోతాడు అనమాట. అంటే జాబ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంటే తను జాబ్ సరిగా చేయలేడు అనమాట. అంటే అలా విన్నప్పుడు దాన్ని జస్ట్ అప్రిషియేట్ చేసి తను 2 గంటలు చేస్తున్నాడు కదా, నేను కూడా అలా సిన్సియర్గా అంటే తను సిన్సియర్గా అంటే భక్తి సీరియస్గా చేయడానికి జపం చాలా ఏకాగ్రత చేయడానికి 2 గంటలకి లేచి జపం చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? మనం కూడా అంత సీరియస్గా మనం మామూలుగా 6 గంటలకో 5 గంటలకో లేకపోతే 7 గంటలకు లేచినప్పుడు కూడా మనం సీరియస్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని డిస్ట్రాక్షన్ పక్కన పెట్టేసేసి తను 2 గంటలకు ఎంత సీరియస్గా చేస్తున్నాడో మనం కూడా అంత సీరియస్గా చేయాలనేసి అంటే మన మన పరిధిలో ఏది సాధ్యమో అది అంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తప్ప డిట్టో అనుకరించకూడదు అనమాట. అనుకరణ వేరు. అంటే అనుకరణ అంటే వాళ్ళు ఏది చేస్తారో మనం కూడా అదే చేయడం, అది అనుకరణ అనమాట. అనుసరణ అంటే వాళ్ళు అలా చేస్తున్నారు, ఎంత సీరియస్గా చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మన పరిమితి అంటే మనకి ఏది వీలవుతుందో ఏది వీలు కాదని తెలుసుకొని మనకు వీలైనంత విధంగా మనం చేయడమే దాన్ని అనుసరణ అంటారు అనమాట. సో అందుకే ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? కృష్ణ నేను క్షత్రియ ప్రవృత్తి వదిలేసేసి సన్యాసం తీసుకొని బ్రాహ్మణుగా అయిపోతాను అంటున్నాడు అనమాట. అప్పుడు కృష్ణ ఏమంటే అటువంటి పనులు అవసరం లేదు నీకు చేయడానికి. ఎందుకంటే నువ్వు క్షత్రియ ప్రవృత్తి, ఉన్న వ్యక్తి ఈ ఈ బ్రాహ్మణ ప్రవృత్తికి తీసుకోవని అవసరం లేదు. ఈ నీ డ్యూటీస్ చేస్తూనే, నీ పనులు చేస్తూనే నువ్వు పర్ఫెక్షన్ని పొందగలవు అని చెప్తాడు అనమాట. సో ఆధ్యాత్మిక స్థితిలో నియమాలకు అతీతం. ఎప్పుడైనా ఒక వ్యక్తి కానీ భౌతిక గుణాలు దాటి పూర్తిగా కృష్ణ భావనలో స్థిరపడతాడో అప్పుడు భౌతిక భేదాలు వర్తించవు. అందుకే కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత
తను బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడా, క్షత్రియ కుటుంబంలో పుట్టాడా, వైశ్య కుటుంబంలో పుట్టాడా, శూద్ర కుటుంబంలో పుట్టాడా, తను బ్రహ్మచారి గృహస్థన, వానప్రస్థన, సన్యాసన అటువంటి నియమాలు ఏవి వర్తించవన్నమాట. ఎవరైతే తను శుద్ధంగా అంటే ప్యూర్‌గా డివోట్ అంటే ఎటువంటి పర్సనల్ మోటివేషన్, ఎటువంటి ఆహ్, హ్మ్, వికారాలకు గురి కాకుండా కామము, క్రోధము, లోభం, మోహం, మదం, మత్సరం అవన్నిటిని కూడా నియంత్రణలో పెట్టేసేసి ఆహ్, ఆహ్, ఎటువంటి ఆహ్, ఆహ్, స్వార్థాలు లేకుండా అంటే కొంచెంమంది పేరు కోసమో లేకపోతే పొజిషన్ కోసమో భక్తి చేస్తున్నట్టు చేస్తారనమాట. అవన్నీ కూడా ఆహ్, శుద్ధ భక్తి చేయడానికి మంచి ప్రతిబంధకాలు. హ్మ్. కాబట్టి ఇటువంటి మోటివేషన్ లేకుండా అన్‌మోటివేటెడ్, అన్‌ఇంటరప్టెడ్ డివోషన్ ఇస్తారు. అంటే ఎటువంటి స్వార్థ లాభాపేక్ష లేకుండా ఆహ్, ఎటువంటి బ్రేకప్ అంటే ఒకరోజు చేయడం, ఇంకో రోజు మానేయడం అట్లా కాకుండా ఒక అన్‌ఇంటరప్టెడ్‌గా చేస్తే మనం భక్తిలో ఆహ్, ముందుకు అంటే పురోగతి సాధిస్తామనమాట. సో, మరి కృష్ణుడు ఏమంటాడంటే అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, "ఓ కృష్ణ సరే నువ్వు చెప్తున్నావు కదా! కానీ కొన్ని కొన్ని సార్లు మనకేమనిపిస్తదంటే నేను అన్నీ మంచిగా చేయాలనుకుంటాను. నా మనసుని బాగా నియంత్రణలో పెట్టుకోవాలనుకుంటాను. కానీ నా నా మనసుకు విరుద్ధంగా నా నా యొక్క సంకల్పానికి విరుద్ధంగా చాలా చాలా తప్పులు చేస్తుంటాను. సో, అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి నాకెందుకొస్తుంది" అనేసి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. ఎందుకంటే ఇటువంటి స్థితి మనకు చాలా చాలా సుపరిచితం. ఎందుకంటే మనకు కొన్ని సార్లు ఏమంటంటే నేను ఇప్పటి నుంచి చాలా నిష్టగా ఉండాలి. ఇటువంటి తప్పు పని చేయకూడదు. ఎటువంటి తప్పు పని చేయకూడదు. ఆహ్, మద్యం, మాంసము ఇంకా అటువంటి వాటికి దూరంగా ఉండేసేసి చాలా నిష్టగా ఉండేసి భక్తులకు పురోగతి సాధించాలనుకుంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు స్లిప్ అయిపోతాం. అంటే తెలిసి కూడా మనం తప్పు పని చేస్తామనమాట. కొన్నిసార్లు ఇది చూడకూడదనుకుంటాం. అదే చూస్తాము. కొన్నిసార్లు ఈ పని చేయకూడదనుకుంటాం. అది ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు చేయాల్సొస్తదనమాట. సో, అప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంటే అంటే మనకర్థమవుతుంది. అంటే అన్నీ మనం ఎందుకంటే అలా ఉండాలంటే చాలా సంకల్ప శక్తి కావాలి. హ్మ్. కానీ అంత సంకల్ప శక్తి మనకుండదు. సో, మరి నాకు ఈ సంకల్ప శక్తి లేకుండా చేసేదేంటి? హ్మ్. నా ఈ పరిస్థితికి కారణం ఏంటి అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడనమాట. ఏంటి? అర్జున ఉవాచ అత కేన ప్రయుక్తోయం పాపచరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలవాన్ బల బలాదివ నియోజితః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, మనిషికి తనకిష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెడుతున్నట్టుగా దేనిచేత ప్రేరేపించబడి పాప పనుల్లో నిమగ్నమవుతున్నాడు. పాప పనులు చేస్తున్నాడు అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడన్నమాట. మనం తప్పు అని తెలిసినా కూడా కొన్నిసార్లు అలవాట్లను మానలేకపోతున్నాం. సో, ఆధ్యాత్మిక జీవుని యొక్క అసలు స్వభావం ఏంటి? హ్మ్. జీవుడు పరమాత్మలోని ఒక భాగం. అంటే జీవేర స్వరూప హోయి కృష్ణేర నిత్యదాస్. అంటే ఒక భగవంతుడు కృష్ణుని యొక్క నిత్య దాసుడే. కానీ అటువంటి వ్యక్తి కొన్ని కొన్ని సార్లు తన యొక్క పొజిషన్‌కి విరుద్ధంగా పనులు చేస్తుంటాడనమాట. సో, ఎందుకు ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం వల్లనమాట. ఎప్పుడైతే జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రకృతితో సంబంధంలోకి వస్తాడో, అప్పుడు అతను ఎలాంటి సంకోచం లేకుండా కొన్నిసార్లు తనకు ఇష్టం లేకపోయినా సరే పాప పనుల వైపు అవుతాడు. నేను ఈ తప్పు చేయకూడదని లోపల అనుకున్న ఏదో అదృశ్య శక్తి తనను బలవంతంగా లాగుతున్నట్టు మనిషి భావిస్తాడు. సో, అందుకే మనిషి చేసే పాప పనులు అతని హృదయంలో ఉండే పరమాత్మ కొన్ని సార్లు ఏమంటాడంటే, మనం చేయకూడదు అనుకున్న ఇటువంటి పనులను ఎప్పుడు చేయకూడదు అనుకుంటాం. కానీ కొన్ని సార్లు మన కోరికకు విరుద్ధంగా మనం వెళ్లి అదే పని చేస్తామనమాట. సో, అలా అటువంటి తప్పు పనులు చేసినప్పుడు
మనం ఏమనుకుంటామంటే మేబీ భగవంతుడే నాతో ఈ పని చేయించాడు కదా అనుకుంటాం అన్నమాట. కానీ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు ఇక్కడ, భగవంతుడు మనతోటి ఎప్పుడూ అటువంటి పనులు చేయించడు. అది అది మన భ్రమ మాత్రమే. మరి మరి సరే, నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు, భగవంతునికి ఆ పని ఇష్టం లేదు, మరి ఎవరు చేస్తున్నారు నాతో ఈ పని అంటే అప్పుడు కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనా మిహ వైరిణాం. అప్పుడు కృష్ణ ఏమంటాడు దానికి సమాధానంగా, శ్రీ భగవానుడు పలికను, ఓ అర్జున, ప్రకృతి యొక్క రజోగుణ సంపర్కం వల్ల పుట్టే కామమే అంటే తీరని కోరిక లేదా దురాశ ఇందుకు కారణం. కామము తర్వాత క్రోధంగా మారుతుంది. ఈ ప్రపంచంలో సర్వభక్షకమైన అన్నిటికీ నాశనం చేసేది మనిషిని పాపంలో ముంచేది కామమే. దీన్ని నువ్వు పరమశత్రువుగా అని గుర్తించు అని చెప్పాడు అనమాట. అంటే మనం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మన చేతిలో మనకి ఇష్టం లేకుండా కొన్ని తప్పులు చేస్తున్నామంటే దానికి కారణం మనలో ఉండే కామ ప్రవృత్తి మాత్రమే. అంటే మనలో చాలా చాలా ఈ లస్ట్ అనేది ఉంటుంది అనమాట. లస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రభావాలు చెప్తారనమాట. ప్రేమ అంటే మామూలుగా మనకి భగవంతుని పట్ల ఒక ప్రేమ అనేది ఉంటుంది. మనం ఒక ఆత్మ అని చెప్పుకున్నాం కదా, ఆత్మకి పరమాత్మ పట్ల ఒక రకమైన ప్రేమ ఉంటుందన్నమాట. సో కానీ ఎప్పుడైతే ఆత్మ తనను శరీరంగా భావించేసేసి ఈ శరీరం నేను ఆత్మ కాదు, ఈ శరీరం నేను అనుకున్నప్పుడు ఈ శరీరం వల్ల వచ్చే రజోగుణం వల్ల ఈ శరీరం ఎటువంటి కళ్ళేమో మంచి మంచి సినిమాలు చూడాలి, లేదా అందమైన వస్తువులు చూడాలనుకుంటారు. ఇంకా ఈ చెవులేమో అందరు నన్ను పొగుడుతుండాలి, లేదా మంచి మ్యూజిక్ వినాలి, రాక్ మ్యూజిక్ వినాలి, అటువంటి కోరికలు, అటువంటి పనులు చేయాలనిపిస్తుంది అనమాట చెవుల ద్వారా. ఇంకా ముక్కు ద్వారా మంచి వాసన చూడాలి, ఒక చర్మం ద్వారా మంచి మంచి వాటిని స్పర్శించాలి. అంటే ఇటువంటివన్నీ కూడా మనం ఈ శరీరంతో భావించుకోవడం వల్ల అటువంటి కోరికలు మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు నాలుక ద్వారా ఏం చేస్తాము, మంచి మంచి టేస్టీ ఇది తినాలి అది తినాలని రకరకాల కోరికలు మనకు పుడతాయన్నమాట. సో ఇటువంటి కోరికలకు అన్నిటికీ ఏది మూలం అంటే నేనే ఎంజాయ్ చేయాలి, భగవంతునితో సంబంధం లేదు నాకు, ఇది నా ఎంజాయ్మెంటే నాకు నా యొక్క సుఖము, నాకు మెయిన్ నా యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు అంటే ఎంజాయ్మెంట్ ఈజ్ మై హైయెస్ట్ ప్రయారిటీ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఈ కామన్ యొక్క ఉచ్చులో పడిపోతారు అనమాట. కామం, ఒకవేళ ఈ కామం అంటే మనం ఏదైనా అనుభవించాలనుకున్నాము, ఏదైనా దేని వలన మనం సుఖించాలనుకున్నాము, కానీ ఆ ఆబ్జెక్ట్ దాన్ని ఎవరైనా తీసేసుకున్నా, దాన్ని ఎవరైనా దూరం చేసినా మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. అంటే కామం అనేది ఒక రజోగుణం, కోపం అనేది తమోగుణం. కోపము, హింస అవన్నీ కూడా తమోగుణం కిందకి వస్తాయన్నమాట. సో కామం ద్వారా క్రోధం వస్తుంది, క్రోధం ద్వారా శృతి భ్రంశాత్ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశునో మహాపాత్మ. అంటే కామం ద్వారా వచ్చే క్రోధం ద్వారా అన్ని అనర్థాలు. సో అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఏదైనా ఏ విషయం పట్ల ఎక్కువగా నాకు ఇది జరగాలి, నాకు ఇట్లనే జరగాలని ఏ విషయం పట్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫంక్షన్ లేదా ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక సినిమా సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకోండి. మామూలుగా ఒక వ్యక్తి ఏం చేస్తాడు, వెళ్ళేసేసి వాళ్ళ భార్యకి అందరి పిల్లలకి చెప్తారనమాట, మనకు సినిమా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, మనం అందరం ఇక్కడ నుంచి 5:30కు బయలుదేరాలి, వెళ్ళి కరెక్ట్ 5:50, 5:55 కల్లా సినిమా థియేటర్లో ఉండాలంటారు అనమాట.
సో ఎందుకంటే ఇతను చాలా పెద్ద ఆ సినీ నటునికి పెద్ద ఫ్యాన్ అన్నమాట. అంటే లైక్ సినీ తారలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక మంచి ఫ్యాన్ అన్నమాట. సో సరే చెప్పారనమాట. భార్య పిల్లలు అందరూ రెడీ అవుతారు. సో భార్యకి చిన్న పిల్లలు ఉంటారు కదా, నిదానంగా రెడీ చేసి ఉంటుంది అనమాట. రెడీ చేసి 5:30కి బయలుదేరాలనుకున్నారు కదా, 6:30 5:30 అయిపోతుంది, 5:40 అవుతుంది, 5:50 అవుతుంది. సో అట్లా టైం పెరిగే కొద్దీ ఈ వ్యక్తిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అనమాట. నేను 5:30కి చెప్పాను, ఇంకా 5:40 అయినా రెడీ కాలేదు అనేసి ఇంక అందరి మీద కోపం తెచ్చుకునేసి, అందరి మీద అరిచేసేసి, పాపం తన భార్య ఏం చేస్తుంది, తన పిల్లలు ఉంటారు, పిల్లల్ని రెడీ చేయాలి, అందరికి వంట చేయాలి అని అన్ని కూడా రెడీ చేసుకుంటూ, తను రెడీ అవుతూ, తను అక్కడ లేట్ అవుతుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి తన భార్య మీద అరచడము, కోపానికి గురి కావడము, ఇద్దరికి ఫైటింగ్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. దీనికి అన్నిటి కారణం ఏంటి? ఈ వ్యక్తి యొక్క అభిలాష ఏంటి? ఏంటి ఆ కోరిక? నేను 5:50 కల్లా సినిమా థియేటర్లో ఉండాలి అని ఒక స్ట్రాంగ్ కోరిక అన్నమాట. ఆ కోరిక ఎంత బలంగా అంటే, నేను ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేయాలని ఒక కోరిక ఎంత బలంగా ఉంటుందో అంత కోపం ఇతనికి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈ ఈ ఎగ్జాంపుల్ని మనం ప్రతిదానికి రిలేట్ చేసుకోవచ్చు. మనం కోపం ఎందుకు వస్తుంది? మనకి ఏదో అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్ ఏంటి? దాన్ని గుర్తించాలన్నమాట. ఇక మన కోపం వచ్చినప్పుడు ఒకటి ఆలోచించుకో, నా కోపం ఎందుకు వస్తుంది? నా అటాచ్మెంట్ వల్ల వస్తుంది. ఏంటి అటాచ్మెంట్? ఓకే, నేను దీనికి అటాచ్ అయినాను కాబట్టి నాకు కోపం వచ్చేస్తుంది. సో ఆ అటాచ్మెంట్ మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది. కోపం తగ్గిపోవడం వల్ల అనర్థాలు కూడా, అంటే కోపం వచ్చినప్పుడు చాలా హింస, చాలా వాగ్వివాదాలు, కొన్ని సార్లు ఫిజికల్గా అంటే కొట్టుకోవడం దాకా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే అన్నిటికి గల కారణం ఏంటి? కామం. ఒక శ్లోకం ఉంది కదా 2వ అధ్యాయంలో, ఒక నిమిషం చూపిస్తాను. ఇది శ్లోకం ఏంటి? ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజాయతే కామాత్, కామాత్ క్రోధో విజాయతే. ఇక్కడ మంచి ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతున్నారు మంచిగా. మనకి ఏదైనా ఒక విషయం పట్ల ఎక్కువగా ధ్యానిస్తూ, ఎక్కువగా మననం చేస్తూ, ఒక నేను చెప్పుకున్నాను కదా, నేను సినిమాలో ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ కూడా మిస్ కాకూడదు. అటువంటి ఎక్కువగా ధ్యాయతే విశ్వాన్ పుంస సంగస్తేషు, అంటే ఆ సంగత్యం వల్ల బాగా రజోగుణం పెరిగిపోతుంది అనమాట. సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజయతే కామాన్, ఆ సాంగత్యం వల్ల కామం పెరిగిపోతుంది అనమాట. కామాత్ భవతి సమ్మోహ, సో కామం పెరిగిపోవడం వల్ల సంగాత్ సంజయతే కామాత్ క్రోధో విజాయతే. ఆ కామాన్ని ఎప్పుడైతే నెరవేరదో వెంటనే అది ఆటోమేటిక్గా కోపం కిందకి వచ్చేస్తుంది అనమాట. ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోపం వల్ల మోహం వచ్చేస్తుంది. మోహం వల్ల ఏంటంటే మన జ్ఞానాన్ని సమ్మోహ స్మృతి విభ్రమ, అంటే ఇలా మోహం వచ్చేసిన, అంటే మోహం అంటే ఏంటంటే ఇల్యూజన్, అంటే భ్రమ కలుగుతుంది అనమాట. ఈ ఇల్యూజన్ వల్ల ఏమవుతుందంటే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, అంటే విచక్షణ కోల్పోతుంది అనమాట. ఈ సినిమా ఇంట్రడక్షన్ అవసరమా, దానికోసం ఎందుకు భార్య పిల్లల్ని అరవడం, వాళ్ళని ఎందుకు హింసించడం అనేసి ఒక బుద్ధి కూడా కోల్పోతుంది అనమాట. శృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్లా బుద్ధి నాశపోయినప్పుడు వాళ్ళు పతనం అయిపోతారు. నేను ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను. మనం కోపం వచ్చే ప్రతిసారి కూడా ఆలోచించుకోండి, నాకు దేని పట్ల అటాచ్మెంట్ ఉంది, దాని పట్ల నా అటాచ్మెంట్ తగ్గించుకుంటే వెంటనే మనం ఆటోమేటిక్గా
మన కోపం కూడా మనకి రాదు. దానివల్ల మనం అందరూ ప్రశాంతంగా ఉంటారు, మనం ప్రశాంతంగా ఉంటాం కూడా. ఓకే. సో దాని తర్వాత కృష్ణ ఏం చెప్తున్నాడు? మరి ఈ కామం ఎన్ని రకాలుగా ఉంటుందండి? కృష్ణుడు ఇక్కడ చెప్తాడు అనమాట. ధూమ్ ధూమేన వ్రియతే వహ్ని ఆర్యత ఆర్యధార్ ఆర్యదర్శో మలేన చ యథోల్బేన తు గర్భస్తథా తేనేదమావృతం. తెలుగుతుందా? ఇంగ్లీష్ చదువుతాను ఈ శ్లోక. ధూ- 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 धूमेनाव्रियते वह्नि एतादर्शो मलेन च एताल्बेनावृतो गर्भस्तथा తథా తేనేదం ఆవృతం. అంటే ఈ కామం అనేది 3 రకాల కేటగిరీస్ అన్నమాట. ఏంటంటే ఒక శిశువు ధూమ్రేణ అంటే ఇప్పుడు ఒక నిప్పు మీద పొగ ఉంటుంది కదా, అటువంటిది ఒక కవరింగ్ అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా ఒక కట్టెలతో నిప్పు పుట్టించేటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు లోపల నిప్పు ఉంటుంది, కానీ ఆ నిప్పు మండకపోవడం వల్ల ఏమవుతుందంటే పొగ చాలా వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య ఇప్పుడు అన్ని గ్యాస్ స్టవ్లు కాబట్టి మనకు తెలియదు, కానీ ఆ కాలంలో అయితే కట్టెలతో పొయ్యి ఉంటుంది కాబట్టి మంటని వేసేటప్పుడు ఎక్కువ పొగ వచ్చేస్తుంది అనమాట. ఆ పొగ ఆ పొగ కూడా ఒక కవరింగ్. కానీ ఎప్పుడైతే మనం దాన్ని బాగా దానికి ఫ్యాన్ చేసేసి లేదా ఒక మంచి దాని మీద నిప్పు మీద గట్టిగా ఊదామన్నప్పుడు అప్పుడు నిప్పు ప్రజ్వరించిన అంటే బాగా నిప్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పొగ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక కామాన్ని ఆ విధంగా కూడా మనం తీసేయచ్చు అనమాట. అది అంటే మనుషుల్లో కామం అనేది ఒక నిప్పు మీద పొగ లాంటిది అనమాట. ఇంకా అద్దం మీద మురికి లాంటిది. ఏది? జంతువుల మీద ఉండే కామం. జంతువులకు కూడా కామం కామం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ రజోగుణం వల్ల జంతువుల్లో కేవలం తినాలి, పిల్లల్ని కనాలి, అది తప్ప ఏది ఉండదు అనమాట. అది జంతువుల విషయంలో. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఒక శిశువు మీద ఉండే ఏంటి ఉమ్మినీరు చేత పిండం ఎలా కప్పివేయబడుతుందో అలాగే కామము జీవుని యొక్క వికాస్ అయిన జ్ఞానాన్ని వివిధ స్థాయిలో కప్పివేయబడి ఉంటుంది. పొగ చేత నిప్పు, దుమ్ము చేత అద్దము మరియు గర్భాశయము చేత పిండం ఎలా కప్పివేయబడతాయో. అంటే ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఎగ్జామ్ ఏంటంటే గర్భం వల్ల శిశువుని ఎలా కప్పేస్తుంది. అసలు శిశువు బయటకు ఏం చూడలేడు. ఒక ఒక శిశువు అంటే ఒక పిండము గర్భంలో ఉన్నప్పుడు తను బయట ప్రపంచాన్ని ఏం చూడలేడు, అటువంటిది అనమాట. సో అది ఈ మామూలుగా మొక్కల్లో అటువంటి యొక్క వాళ్ళలో ఉండే అజ్ఞానం అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఈ విధంగా వివేకవంతుడైన జీవుడు యొక్క పవిత్రమైన చైతన్యం అంటే జ్ఞానం ఎప్పటికీ తృప్తి చెందని అగ్ని వలె నిరంతరం రగిలేది అయిన కామం అనే నిత్య శత్రువుని చేత కప్పివేయబడుతుంది. అంటే ఆత్మ అనేది ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సచ్చితాన అంటే సత్ చిత్ ఆనంద్. సత్ అంటే ఆత్మ శాశ్వతమైనది, చిత్ అంటే పూర్తిగా జ్ఞానవంతమైనది, ఆనందం అంటే ఆనందదాయకమైనది అనమాట. అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ సచ్చితానందం అనమాట. కానీ మరి ఈ ఆత్మని ఈ శరీరం అంతా అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఈ కామం వల్ల వచ్చే వివిధ రకాల కవర్స్ కప్పివేయడం వల్ల వాటి జ్ఞానం కోల్పోతారు అనమాట.
దాని తర్వాత కృష్ణ ఏమంటున్నాడు, ఇంద్రియాని మనోబుద్ధి, అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ కామమునకు నివాసాలు. ఈ కామం ఎక్కడ ఉంటుంది, లస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంద్రియాలు. అంటే ఇప్పుడు చూడండి, కొంచెమంది టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంది, టీవీ ఛానల్ మారిస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంద్రియాలన్నీ, అంటే కళ్ళు వాళ్ళకి అటాచ్ అయిపోయినాయి. కొంచెమంది ఏదైనా మంచిగా తినాలనుకున్నారు, అది తినడం, అది వాళ్ళు తినాలనుకున్నది ఎవరైనా తినేశారు అనుకోండి, ఇది ఎవరు తిన్నారు అనేసి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాలుక ఇట్ ఈస్ లస్టింగ్ ఓవర్ దట్. ఓకే, సో అలా అంటే ఇంద్రియాలకు సంబంధించినవి ఏదైనా కానీ మన కామానికి నివాస స్థలాలు అన్నమాట. ఇంద్రియాలతో కాకుండా మనసు మరియు బుద్ధి, అహంకారం ఇవన్నిట్లో కూడా కామం అనేది ఉంటుంది అన్నమాట. మనసులో ఎలా ఉంటుంది, ఎవరి పట్లైనా దురాచరణ రావడము, లేదా బుద్ధి అంటే ఇలా నేను ఇలా ఎంజాయ్ చేయాలి, అలా ఎంజాయ్ చేయాలి అనుకోవడము, అది అది కూడా బుద్ధిలో ఉన్న కామం అన్నమాట. అహంకారంలో ఉండే కామం ఏంటి, నా వాళ్ళు ఏం చేయాలి, నాకు సంబంధించి ఏం చేయాలి, నా పేరే వీళ్ళు ఎక్కడైనా ఉండాలి, నాకు పేరు ప్రతిష్టలు, అవన్నీ కూడా అహంకారం యొక్క కామం, అహంకారంలో ఉండే కామం. సో అలా మన ఇంద్రియాల్లో అన్నిటిలో కామం ఉంటుంది, మన మనసులో, మన బుద్ధిలో, మన అహంకారంలో కామం ఉంటుంది. అవన్నీ కూడా మనకు పరమశత్రువులు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ మనం పరమశత్రువు అని తెలుసుకొని కేవలం మనకుండే ఇంద్రియాలని, మనకుండే మనసుని, మనకుండే బుద్ధిని, మనకుండే అహంకారాన్ని అన్నిటిని కూడా భగవద్భక్తిలో వినియోగిస్తే మనం ఈ కామాన్ని ఈజీగా జయించగలం అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఓ భరతవంశ శ్రేష్ఠుడు అర్జున, నీవు మొదటి నుంచే ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా పాపానికి ప్రతీక అయిన ఈ కామాన్ని అణిచివేయి. జ్ఞానమును, ఆత్మజ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని నాశనం చేసే ఈ పరమశత్రువును హతమార్చు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే అత్యంత డేంజరస్ ఎనిమీ ఎవరు అంటే, పరమశత్రువు ఎవరంటే అది కామము. మనం ఎప్పుడైతే మనం కామాన్ని జయిస్తామో మనకి ఇంకెవ్వరు శత్రువులు ఉన్నారు. మన కామమే మనకు పరమశత్రువు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మరి మీరు అనవచ్చు, మరి నాకు వివిధ కోరికలు ఉన్నాయి కదా, మరి ఆ కోరికలు తీర్చుకోవడం వల్ల నా కామం చల్లారిపోద్ది కదా. మనకి ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక తీర్చుకున్నప్పుడు నేను తృప్తి పడతాను కదా, నేను తృప్తి పడినప్పుడు నా కామం తీరిపోతుంది కదా అంటారు అనమాట. అని మనకు ఒక డౌట్ రావచ్చు. అప్పుడు కృష్ణ ఏమంటున్నాడు, ఈ కామం అనేది ఒక రగిలే నిప్పు లాంటిది అనమాట. నిప్పు మీద మనము ఇంకా నెయ్యి కానీ పెట్రోల్ కానీ పోసి దాన్ని ఆర్పాలనుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ చేసినప్పుడు కొంచెం తగ్గిపోయినట్టు కనపడుతుంది నిప్పు, కానీ కొంచెంసేపటి తర్వాత ఇంకా ఎక్కువ మండిపోతుంది అనమాట. ఇంకా విగరస్గా మండిపోతుంది. అంటే ఇంకా పెద్ద మంటలతోటి, పెద్ద శిఖలతోటి ఇంకా ప్రజ్వలిస్తుంది. అంటే ఇంకా ఇట్ విల్ బర్స్ట్ ఇంటూ మోర్ అండ్ మోర్ ఫ్లేమ్స్. సో అలాగే మన ఇంద్రియ తృప్తి, మన కోరికలను తీర్చుకోవడం వల్ల మన కామాన్ని మనం తృప్తిపరచుకోవచ్చు అంటే అది కేవలం అపోహ మాత్రమే అని మనకి ఇక్కడ భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు అనమాట. అందుకే కృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ, నిర్జీవమైన జడ పదార్థం అంటే శరీరం కంటే ఇంద్రియాలు శ్రేష్టమైనవి, ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమైనది, ఉత్తమమైనది, మనసు కంటే బుద్ధి మరింత శక్తివంతమైనది. సో వీటన్నిటికంటే అత్యుత్తమైన స్థానంలో ఆత్మ ఉంటుందన్నమాట. అందుకే మనం ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టాలంటే దానికంటే హయ్యర్గా దాని బాస్ ఎవరు, మనసుని కంట్రోల్ పెట్టాలి. మనసుని కంట్రోల్లో పెట్టాలంటే దాని బాస్ ఎవరు, బుద్ధిని కంట్రోల్ అంటే ఇంటెలిజెన్స్ అనమాట. ఏది మంచిది ఏది చెడుది అనేది బుద్ధి అనమాట. అది విచక్షణ అనమాట. ఆ విచక్షణ కేవలం బుద్ధి ద్వారానే వస్తుంది అనమాట. దానికంటే కూడా హయ్యర్ ఎవరు, బుద్ధి కంటే కూడా శక్తివంతమైనది, వీటన్నిటికంటే శక్తివంతమైనది ఆత్మ అంటే సోల్, స్పిరిట్ సోల్. సోల్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఎవరు అంటే పరమాత్మ. అంటే మనం ఆత్మ పరమాత్మ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అన్నిటిని కూడా స్పిరిచువలైజ్ చేయొచ్చు అనమాట. అంటే అన్నిటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం లోవర్ కేటగిరీలోకి వెళ్ళడానికి
మనం వెళ్ళమన్నమాట. సో ఓ మహాబాహుడైన అర్జున, ఈ విధంగా తనను తాను భౌతిక ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కంటే అతీతమైన వాడిగా తెలుసుకొని పటిష్టమైన ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనసుని స్థిరపరచుకోవాలి. అలా లభించే ఆధ్యాత్మిక బలంతో ఎప్పటికీ తృప్తి చెందని కామము అనే పరమశత్రుని సంహరించు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ స్పిరిచువల్ మన అన్నిటికంటే ఏమనుకున్నాం, అన్నిటికంటే హైయెస్ట్ సోల్ అంటే స్పిరిట్ అనుకున్నాం కదా. అంటే ఈ ఆధ్యాత్మిక బలం మనకు ఉన్నప్పుడు మనం మనసుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. మన బుద్ధిని పవర్ఫుల్. ఇప్పుడు మనం ఈ భగవద్గీత, భాగవతం అవన్నీ చదవడం వల్ల ఏమంటే మన బుద్ధి బాగా పవర్ఫుల్‌గా తయారవుతుందన్నమాట. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అవన్నీ మనకు మంచిగా తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు మనకోసారి మనం ఇది చేయకూడదు అని మనం మనసుకు చెప్పినప్పుడు, మన మనసు క్వెషన్ అడుగుతదన్నమాట. నేను ఎందుకు చేయకూడదు చెప్పు అనేసి. ఎందుకంటే మనసు ఒక చిన్న పిల్ల లాంటిదన్నమాట. అప్పుడు మనకి భగవద్గీతలో చెప్పారు, ఇలా చేస్తే ఇలా పడిపోతాం, ఇలా ఇప్పుడు మంచి స్టేజ్‌లో ఉన్నాము, ఇంకా నీచానికి దిగజారిపోతాము అనేసేసి మనం మనసుకు నచ్చజెప్పుకొని మనసుని కంట్రోల్ చేయొచ్చన్నమాట. సో, అలా మనం ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక బలం ఉంటుందో ఆధ్యాత్మిక బలం మనకెలా వస్తుంది? భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల, ఇటువంటి వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ భగవంతుని సందేశాలు వినడం వల్ల ఇటువంటి ఆధ్యాత్మిక బలం మనకొచ్చేస్తుందన్నమాట. ఒక సాధన చేయడం వల్ల, ఇంద్రియాన్ని నిగ్రహంలో పెట్టుకోవడం వల్ల ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలా వరకు పాపంతో కూడిన పనులు రాత్రి కూడా జరుగుతాయన్నమాట. అంటే తమో గుణంలో ఉన్నప్పుడు, అంటే ఏంటి, పాపభూయిష్టమైన పనులు అన్నమాట. ఓకే, పాపభూయిష్టమైన పనులు అంటే రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అందుకే పబ్బులు, క్లబ్బులు అవన్నీ కూడా తాగుడు, తిరుగుడు అవన్నీ కూడా రాత్రి 8 నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇంకా 8 నుంచి మరి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా తమో గుణంలో ఉండే కాలం. ఉదయం 2 గంటల నుంచి ఉదయం 6:30 వరకు సత్వగుణంలో ఉండే కాలం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రజోగుణంలో ఉండే కాలం. అంటే మనం ఎప్పుడైతే మనం త్వరగా పడుకొని త్వరగా లేసి మన జీవితాన్ని ఒక డిసిప్లిన్‌లో పెట్టుకుంటామో, అప్పుడు మనం ఎక్కువగా ఈ సత్వగుణంలో ఉండే కాలాన్ని వినియోగించుకుంటాం కాబట్టి, అందుకే మనం చూసారా, మనం పొద్దున్న లేచినప్పుడు మనకి సినిమాలు చూడాలి, లేదా క్లబ్‌లకెళ్ళి మందు తాగాలి, లేదా అటువంటి ఆలోచనలు ఏవి రావు. చాలా ప్రశాంతంగా ఉండేసేసి మెడిటేషన్ చేసుకోవడం, జపం చేసుకోవడం, భగవంతుని మంగళారతికి అటెండ్ అవ్వడము, అటువంటి కోరికలే వచ్చేస్తాయన్నమాట. కానీ ఎప్పుడైతే 7:30 నుంచి 7:30 నుంచి స్టార్ట్ అయిందనుకోండి, 8 గంటల నుంచి అనుకోండి, వెంటనే రజోగుణం. నేను అది చేయాలి, ఇది చేయాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇంత డబ్బు సంపాదించాలి, అవన్నీ రజోగుణంలో ఉండే కోరికలన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే రాత్రి 8 దాటుతుందో వెంటనే క్లబ్ మందు తాగాలి, సెక్స్ చేయాలి, అటువంటి తమో గుణంలో ఉండే కోరికలన్నీ అప్పుడు వచ్చేస్తాయన్నమాట. సో, అందుకే ఈ మన టైంని బట్టి మనం మంచిగా డిసిప్లిన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనకి మన యొక్క కామాన్ని మనం జయించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. దానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? మనకి మెయిన్‌గా ఎంపవర్ చేసేది ఏంటంటే, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం, భగవంతుని యొక్క నామాన్ని జపించడము, ఇంకా అసోసియేషన్, భగవద్గీత, భాగవతం లాంటి బుక్స్ చదవడము, చాంటింగ్ చేయడము, అటువంటివన్నీ కూడా చేయడం వల్ల మనకి ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది, అంటే మన యొక్క ఏమన్నారు ఇక్కడ కృష్ణుడు, ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా, అంటే పటిష్టమైన ఆధ్యాత్మిక బుద్ధి అంటే మన యొక్క బుద్ధిని, మన యొక్క ఇంటెలిజెన్స్‌ని మనం ఎంపవర్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే, మన మనసుని నియంత్రణలో పెట్టేసి, మన ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవడం వల్ల
మనం ఈ కామాన్ని ఈజీగా జయించవచ్చు. ఓకే, అర్థమైందా? సో ఫైనల్ ఏమంటున్నాడు కృష్ణుడు? ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా కామాన్ని జయించడం అనేది ఈ విభాగంలో పూర్తయింది. ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని గ్రహించి ఆ ఆత్మబలంతో భగవత్ శరణాగతితో కామాన్ని జయించామని కృష్ణుడు ఈ ఈ అధ్యాయంలో ఫైనల్ మెసేజ్ మనకి ఇస్తాడు అనమాట. సో ఏంటంటే మనం మన మన కామాన్ని జయించడం వల్ల ఏంటంటే మన జంతు ప్రవృత్తిలోకి, అంటే జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి? కేవలం తినడం, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. ఆహారము, నిద్ర, భయము, మైథునం, అవి తప్ప జంతువులకు వేరే పని ఉండదు. అటువంటి జంతు ప్రవృత్తి ద్వారా దాన్ని దాటి మనం ఉన్నత కాన్షియస్నెస్, అంటే అత్యుత్తమైన చైతన్యంలోకి, స్థితిలోకి మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంతటితో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం మరియు కర్మయోగం యొక్క భాష్యం ముగిశాయి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి. 5 minutes టైం ఉంది మనకి. మీకు అర్థమవుతుందా? You're able to follow, right? Yeah, sir. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No, Prabhu. Okay. इंडियन ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you for joining. Hare Krishna. Yeah, Hare Krishna, Prabhu. Hare Krishna. Hare Krishna, Prabhuji.